ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసి నిలబడి కలిసికట్టుగా బ్రతకగలిగితే ప్రతి ఇల్లు పాండవ కుటుంబమే. అలా బ్రతకలేకపోతేనే దుర్యోధనుడు చేరిపోయినట్టు కదూ. అందుకే విదురుని యొక్క సందేశాన్ని పరిశీలనం చేస్తే ఇది చేతకాని నాడు ఎంతమంది ఉన్నా వృద్ధిలోకి రారు. మరి అదే పెద్దవాడు విదురుడు వచ్చి మాట్లాడితే ధర్మరాజు ఒక్క మాట అన్నాడా? భీమార్జున నకుల సహదేవులు కానీ, కుంతీదేవి కానీ, ద్రౌపదీదేవి కానీ ఒక్క మాట అందా? ఎంత పెద్దరికం విదురుడికి ఇచ్చారు, ఎంత పెద్దరికం కృష్ణ భగవానుడికి ఇచ్చారు. వెంటనే బయలుదేరి విదురుడితో కలిసి వెళ్ళిపోయారే. అది భారతంలో విదురోపాఖ్యానంలో అంతర్లీనంగా మనం స్పష్టంగా పైకి చెప్పకపోయినా తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం. భారతం ద్వారా కలిసికట్టుగా ఉండడం చేత జీవితాలు ఎంత సుసంపన్నమవుతాయో గ్రహించాలి. అక్కడతో ఆది పర్వంలో విదురుని యొక్క పాత్ర పూర్తయింది. తర్వాత సభాపర్వం. సభాపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ అంటే ఈ ఆది పర్వం దగ్గరికి పూర్తయ్యేసరికే ఈయన ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడంటే కొన్నాళ్ళు సంతోషంగా తన పిల్లల్ని, పాండురాజు పిల్లల్ని తన అంతఃపురంలో ఆ రాజ్యంలో హస్తినాపుర రాజధానిలో గడపడానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎన్నాళ్ళు గడిచింది అంటే దుర్యోధనాదులు ధర్మరాజాదులు కలిసి కాలం గడుపుతున్నారు. ఎవరి గుండెల్లో భయాలు వాళ్ళవి, ఎవరి కక్షలు వాళ్ళవి. 5 సంవత్సరములు పూర్తయిపోయి 5 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఒకరోజు శ్రీకృష్ణ భగవానుణ్ణి పిలిపించి గాంగేయుడైనటువంటి భీష్ముడు, గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు, ఇతర పెద్దల్ని కూర్చోపెట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇక పైన ఏ విధమైనటువంటి కలహములు ఏర్పడవలసిన అవసరం లేకుండా ఈ రాజ్యాన్ని 2గా విభాగం చేస్తున్నాను. చేసి అర్ధరాజ్యాన్ని పాండవులకు ఇస్తున్నాను, అర్ధరాజ్యాన్ని కౌరవులకు ఇస్తున్నాను అని ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసి ధర్మరాజు గారికి ఇచ్చాడు. హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని దుర్యోధనుడు అర్ధరాజ్యాన్ని ఏలాలి. పాండవులు సంతోషంగా ద్రౌపదీదేవిని, కుంతీదేవిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత వాళ్ళకి ఒక కొత్త రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని అనిపించింది. ఒక కొత్త రాజధానిని నిర్మాణం చేయడం అంటే దానికి తగిన దక్షత కలిగిన వాడు ఉండాలి కదా. పాండవులు ఆ ఖాండవ ప్రస్థం నుంచి ఇంద్రప్రస్థాన్ని నిర్మించవలసి వచ్చింది. ఆ ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేసేటప్పుడు విశ్వకర్మని పిలిచారు. మహాద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశారు. దక్షత కలిగినటువంటి ప్రభువు, ఆయనని అనువర్తించేటటువంటి ప్రజలు, కష్టపడగలిగినటువంటి స్వభావం కాబట్టి తయారైంది. తయారైతే దానికి ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారంటే ఆ పట్టణం ఎలా ఉంటుందంటేట ఒక పరదేవతా స్వరూపం ఎదురుగుండా కూర్చుందనుకోండి. ఆవిడ తల మీద పువ్వులు ఉంటాయి. ఎందుకంటే మరి పుష్పాంజలి ఘటించినప్పుడు తల మీద పువ్వులు వేరు, తల మీద పువ్వులు ఉంటాయి, పాదాల మీద పువ్వులు ఉంటాయి. ఇంద్రప్రస్థం దగ్గరికి వెళ్ళి ఎవరైనా చూస్తేట ఎలా ఉంటుందంటేట నగరానికి అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది కదూ. అమ్మవారు కూర్చుని ఉంటేట రాత్రివేళ చూస్తే పైన ఆకాశంలో తళుక్కు తళుక్కుమంటున్న నక్షత్రాలన్నీ ఆవిడ తల మీద పూజ చేసిన బంగారు పూలలా కనపడతాయిట. ఇంద్రప్రస్థమన్న కొత్త రాజధాని నగరము యొక్క అధిష్టాన దేవత యొక్క తల మీద పూజ చేసిన బంగారు పువ్వుల్లా కనపడతాయిట నక్షత్రాలు. రాత్రివేళ కలువలు వికసిస్తాయి కదూ. అవి ఆ కలువలు వికసించినప్పుట ఆవిడ పాదముల మీద పూజ చేసినటువంటి పువ్వుల్లా కనపడతాయిట భూమి మీద. ఈ రెండిటి మధ్యలో ఆ ఇంద్రప్రస్థ నగరం ఎలా కనపడుతూ ఉంటుంది అంటే ఒక పరదేవతే అక్కడ కూర్చుందా అన్నంత శోభస్కరంగా ఉంటుంది. అంత గొప్ప రాజధాని నగరాన్ని నిర్మాణం చేశారు. దానములు దక్షిణలు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఇవ్వవలసినటువంటి దాన్ని దక్షిణ అంటారు. దానము అంటే వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇచ్చేటటువంటి కానుకలకు దానములు అంటారు. ఇవి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వాలి. అందరికీ ఒకలా ఎలా ఇస్తారు? ఒక మహానుభావుడు వస్తాడు, ఆయనకి ఒకలా ఇవ్వాలి. ఇంకొక ఆయన వస్తాడు, ఆయనని ఒకలా గౌరవించాలి. అసలు గౌరవం లేకుండా ఎవరిని పంపించకూడదు, అందరినీ గౌరవించాలి. కానీ స్థాయిల్ని బట్టి ఉంటుంది ఆ గౌరవం అన్నది. కాబట్టి ఇది ఎవరికి ఎటువంటి గౌరవం జరగాలి, ఎవరెవరికి ఏ గౌరవం చేసేటప్పుడు ఏ బహుమానముల ద్వారా గౌరవించాలి, ఎవరికి శాలువా కప్పాలి, ఎవరికి దండయ్యాలి, ఎవరికి ఎటువంటి బహుమానాలు ఇవ్వాలి, ఎవరికి పంచల్సా పెట్టాలి, ఎవరికి చీర కూడా పెట్టాలి, ఎవరి గురించి ఓసారి సభలో కూడా చెప్పాలి. ఇవన్నీ స్థాయి భేదాలు ఉంటాయి కదా. మరి
ఆ స్థాయి భేదాన్ని నిర్ణయం చెయ్యవలసిన వాడెవరు అంటే కృపాచార్యుల వారికి ఇచ్చాడు ధర్మరాజు. కృపాచార్యుల వారికి ఇచ్చి మీరు దానములను దక్షిణలను మీరు నిర్వర్తించండి అని చెప్పాడు. అలాగే కార్యాకార్యములు అంటే చెయ్యవలసినవేవి చెయ్యకూడనివేవి ఇది ఎవరు చెప్పాలి? శాస్త్రము తెలుసున్న వాళ్ళు చెప్పాలి. అందుకే దానికి పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని పెట్టాడు. ద్రోణుడు గురువు, భీష్ముడు ఇంటి పెద్ద, కాబట్టి వారు చెప్పాలి. రే ఇది చెయ్యి, ఇది చెయ్యాలి, నువ్వు ఇది వదిలేయకూడదని చెప్పాలి, ఇది అక్కర్లేదు ఇది చెయ్యకు అని చెప్పాలి. ఇది చెయ్యని చెప్పినా ఇది చెయ్యకని చెప్పినా మౌఢ్యంతో చెప్పకూడదు, శాస్త్రాన్ని ఆధారం చేసి చెప్పగలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అలా ఆచరించినటువంటి దక్షత కలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అందుకే పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. విదురుడికి డబ్బు పెట్టెంతా చేతికి ఇచ్చాడు. ఇచ్చి ఎక్కడెక్కడ ఏ కార్యము ఎలా అమలు కావాలి, ఇప్పుడు మనసులో ఊహలు ఉండడం వేరు, కార్యం ఆ సమయానికి అలా అమలవడం వేరు. ఎందుకని అంటే మీరు ఎన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీరు ఎంత అందంగా దాన్ని ఆచరిస్తారు అన్నదాన్ని బట్టే అసలు సభా సౌందర్యం అంతా ఉంటుంది. అందుకే ఒక కార్యానికి వ్యూహరచన చేయడం వేరు, చేసిన వ్యూహరచన అమలు చేయగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు ఉండాలి. అంటే ఇంతమందిని తన కనుసన్నలలో శాసించగలిగిన వాడై ఉండాలి. పరుగులు తీయక్కర్లేదు, ఆయన అలా కనుసన్న చేశాడంటే అంతే కార్యం జరగాలి. అటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. ఎవరికి ఇవ్వాలా పదవి? విదురుడికి ఇచ్చాడు. పౌరుష ప్రతాపాల దగ్గరికి వెళ్ళేటప్పటికి సభలోనే ఎంత ఉద్రిక్తతైనా ఏర్పడి కలహమునకు కారణమైపోతోంది. అందరూ కూర్చుని చూస్తున్నా విదురుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, కలుడీ దుర్యోధనుడెగ్గులతోడన యుద్ధవిల్లి గోమాయు ఋతంబులు వించే దుర్నిమిత్తంబులు పెక్కులు ఉట్టె వీని పుట్టిన వేళన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జాగ్రత్తగా విను. వీడు పరమ దుర్మార్గుడు ఈ దుర్యోధనుడు. వీడికి రాజసూయాగానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా పాండవుల ఐశ్వర్యాన్ని ఎలా కాజెయ్యాలన్న కుతంత్రంలోనే ఉన్నాడు. వీడు పుట్టినప్పుడే అనేకమైనటువంటి దుశ్శకునములు కనపడ్డాయి. వీడు పుట్టినప్పుడు నక్కలు చాలా పెద్దగా అరిచాయి. కాబట్టి ఇన్ని దుర్నిమిత్తములు ఏర్పడినటువంటి కొడుకు, ఇటువంటి కొడుకుని నువ్వు ఇంకా చారతీసి పుత్రప్రేమతో దురభిమానంతో వాణ్ణి దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. చెయ్యరాని పనులు చేస్తున్నాడు. శకుని అడ్డుపెట్టి పాండవుల యొక్క సమస్తాన్ని కబళించాడు. రాజ్యలక్ష్మి నుండి సమస్తం పొందాడు. ఇది చాలా ప్రమాదం. ధర్మాత్ములైన పాండవుల దగ్గర ఇలా మోసం చెయ్యడం దారుణమైన విషయం. నువ్వు ప్రభువు అయ్యుండి యువతల తమ్ముడి కొడుకులు నీ కొడుకులు ఇటువంటి స్థితిలో ఉండగా ఇంకా చూస్తూనే ఉండకూడదు. వాసవాత్మజపంపుమిప్పుడు వాడు ధర్మవిధుండు నీ శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్ భూసతీశ్వర దీన నీ కులమున్ మహీప్రజయున్ గతత్రాసవృత్తి సుఖంబువందు ప్రధాన విగ్రహమిటికిన్. ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పటికైనా నేను చెప్పిన మాట విని వెంటనే అర్జునుణ్ణి పిలు. అక్కడే ఉన్నాడు అర్జునుడు, ధర్మాత్ముడు. ఆయన్ని పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించి పరిస్థితిని వెంటనే చక్కదిద్దు. ఇంకా ఇంతకన్నా చేజారిపోకుండా చూసుకో. జూదము అని ప్రారంభమైంది. జూదము కొరకు కట్టినటువంటి సభామంటపాన్ని దర్శించడము అన్న దగ్గర ప్రారంభమైనటువంటి ఈ క్రీడ వికృత రూపాన్ని ధరించింది. పాండవుల్ని భ్రష్టుల్ని చేశారు. చాలా ప్రమాదానికి వెళ్ళిపోతోంది. కాబట్టి అర్జునుణ్ణి పిలిచి మధ్యవర్తిత్వం చేసి ధర్మాన్ని నిలబెట్టు. దీనివలన నీ వంశం నిలబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అందరికీ రక్షణ కలుగుతుంది. నా మాట విను. ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకో. ఇమ్మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతి చేసి ధర్మ మార్గమ్మున గౌరవాన్వయము కావుము పాండు తనూజలం ప్రతాపం మెసగంగం నేలు ఇది పద్యము సుమ్మకో నక్కనిచ్చి సింహంబుల విల్చికోలురదే అన్యులెవారలు కౌరవీశ్వర. ఎంత స్పష్టంగా, ఎక్కడా మొహమాటం లేకుండా, నిర్మోహమాటంగా ఇంకొక అంగుళం కూడా ప్రమాదానికి చేరువగా ముందుకి జరగడానికి వీల్లేదని విదురుడు సర్వశక్తులు ఒడ్డి మాట్లాడుతున్నాడు. మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతు చేసి. మనుజాధముడు ఈ దుర్యోధనుడు
వీడిని బహిష్కృతుణ్ణి చెయ్యి, వెంటనే రాజ్య బహిష్కారం విధించి బయటికి పంపించేసేయి. ధర్మ మార్గమున గౌరవాన్వయము కావుము, ధర్మాన్ని నిలబెట్టు, ధర్మ మార్గంలో సభా గౌరవాన్ని నిలబెట్టు, పాండవుల్ని కాపాడు. పాండవ తనూజలం ప్రతాపం మెసగంగనేలు, పాండవుల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రతాపాన్ని అడ్డు పెట్టుకొని ధర్మ మార్గంలో ఈ భూమినంతటినీ పరిపాలన చెయ్యి. ఇది పద్యము సుమ్మోకో, ఇది మంచి మార్గము సుమ. నక్కనిచ్చి సింహంబుల విల్చికోలు రవే, ఎక్కడైనా లోకంలో ఒక నక్కనిచ్చేసి సింహాల్ని కొనుక్కోవచ్చు అన్నారనుకోండి, అంతకన్నా మంచి బేరం ఉంటుందా? ఒక్క నక్కనిచ్చి 10 సింహాల్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు నీ అదృష్టం, ఒక్క దుర్యోధనుడిని వదిలిపెట్టేయి, 5 సింహాల్లాంటి పాండవుల్ని దగ్గర పెట్టుకో. దుర్మార్గుడా, ఇంత కడుపు మంటరా నీకు? వాళ్ళు వృద్ధిలోకి వచ్చారని, రాజసూయాగం చేశారని శకుని అడ్డుపెట్టి మాయాజ్యూతం ఆడతావురా? ఆడి వాళ్ళ సంపదలన్నింటినీ కూడా పరిగ్రహిస్తావురా? నిజంగా జూదం ఆడాలంటే ఏదో ఓ కానుకల దగ్గర ఎక్కడో అయిపోవాలంతే. అంతేకాని రాజ్యాన్ని కూడా పణంగా పెట్టి తస్కరిస్తావా అని నువ్వు అనవద్దు. కాబట్టి ఇప్పటికైనా దుర్యోధనుడిని వదిలిపెట్టేసి పాండవులు 5 సింహములు, వాళ్ళని నీ వైపుకు తీసుకుని ధార్మికంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చెయ్యి. ఇంతకన్నా నువ్వు మాట్లాడకుండా ఆలస్యం చేస్తే చాలా పెను ప్రమాదం ఏర్పడుతుంది. ధృతరాష్ట్ర మహారాజా, నా మాట విను. అంగారములు కునువెట్క పుష్ప ఫలావళీ లలిత తుంగద్రుమ ప్రకరంబు కరుణావిదూరుడై కాల్చు నంగారకారు బోలంగ సమకట్టే అర్ధలోభంబునం కురు కుల హానికరుడు ధరుణీనాథ నీ సుతుడు. లోకంలో బొగ్గులు అమ్మడం తప్పు కాదయా, కానీ చక్కగా పువ్వులతోటి కాయలతోటి పళ్ళతోటి ఉన్నటువంటి ఒక పెద్ద వనం దగ్గరికి వెళ్ళి బొగ్గులు అమ్ముకునేటటువంటి వాడు ఇంత బాగుంది, వనాన్నంతటినీ కూడా నరికేసి కాల్చేసి బొగ్గులు చేసి పట్టుకెళ్ళి అమ్ముకుంటానన్న ఆలోచన ఎంత దారుణంగా ఉంటుందో. ఇంతమందితో కలిసి ఇంత సంతోషంగా ఉండవలసిన ఈ రాజ్యాన్ని, ఈ కుటుంబాన్ని తన ఒక్కడి స్వార్థం కోసం పణంగా పెట్టి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నీ కొడుకు ఒక ఫలపుష్పభరితమైనటువంటి వనాన్నంతటినీ కాల్చి బొగ్గులమ్ముకోవాలనేటటువంటి హేయమైన ఆలోచన కలిగినటువంటి దుర్మార్గుడితో సమానుడు కాడా? అందుకని ఇప్పటికైనా నా మాట వినవయ్యా, ఆ దుర్యోధనుణ్ణి దూరంగా పెట్టి కాపాడుకో. మానసికంగా ధర్మరాజు గారిని రెచ్చగొట్టి ఆడకూడని రీతిలో ఆయన చేత పందాలు పెట్టించి ఇది ధర్మము కాదని తెలిసిండి కూడా ధర్మరాజు గారిని మోసగించి సమస్తాన్ని గ్రసించే ప్రయత్నం చేశాడు. ఇందులో శకునికి చాలా ఉండకూడనటువంటి దురభిప్రాయములు 2 ఉన్నాయి. అవి ఏమి అంటే, ధర్మాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడికి ఓర్పు ఉంటుంది, ఓర్పు పడతాడు ధర్మమునందున్నవాడు. శకుని దృష్టిలో ధర్మాత్ముడైనటువంటి వాడికి ఉన్నటువంటి ఓర్పు అశక్తత. వాళ్ళకి చేత కాక ఊరుకున్నారు అనుకుంటాడు తప్ప చేత కాక కాదు. వాళ్ళు తిరగబడితే ఎవ్వరూ మిగలరు. యువతల వైపు మిగిలేరా? కురుక్షేత్ర సంగ్రామం జరిగితే ధర్మాత్ముని యొక్క ఓర్మికి పరీక్ష ఉండకూడదు. ఆ ఓర్మి పరీక్షింపబడిందనుకోండి, అది అందరి యొక్క వినాశనానికి దారితీస్తుంది. ఇది శకునికి ఉన్నటువంటి దురభిప్రాయాల్లో ఒకటి. ధర్మరాజు ధర్మాత్ముడు, అన్నగారి మాట తమ్ముళ్ళు వింటారు. ధర్మం అన్న పేరుతో ఓర్పు పడతాడు తప్ప ధర్మరాజు ప్రతిచర్య చెయ్యడు. కాబట్టి అతని దృష్టిలో ధర్మరాజు గారి యొక్క ఓర్పు చేతకానితనం. రెండవది, ధర్మరాజు కానీ పాండవులు కానీ ఏదైనా సంపాదించుకున్నారు అంటే లాక్షాగృహంలో పెట్టి కాల్చడంలో శకునిది ప్రధాన హస్తం. వాళ్ళు తప్పించుకున్నారు. అసలు ద్రౌపదీదేవి పాండవులకు దక్కకుండా యువతల వైపు పక్షానికి దక్కేటట్టుగా చెయ్యాలని వ్యూహరచన చేసిన వాళ్లలో ప్రధానుల్లో ఒకడు శకుని. కానీ ఆమె అర్జునుడికి దక్కింది, తర్వాత పాండవులకు దక్కింది, 5గురికి ఇల్లాలైంది. ఈయన వాళ్ళని ఎంత పాడు చేద్దాం అనుకుంటున్నాడో పాండవులు అంతగా ఐశ్వర్యాన్ని పొందుతున్నారు, దుర్నిరీక్షులవుతున్నారు. అది విదురుడు చెప్తున్నాడు మొట్టమొదటి నుంచి. ఇప్పుడు ద్రుపదుడు కలిసి వచ్చాడు, మామగారు అయ్యాడు.
యజ్ఞకుండము నుండి ఆవిర్భవించినటువంటి దృష్టజ్యుమ్నుడు బావగారయ్యాడు. కృష్ణార్జునులు దైవ సహాయం మానుష సహాయం కూడా అందిస్తున్నారు. ఇప్పుడు పాండవులు మరింత బలపడిపోయారు. శకుని జాగ్రత్తగా ఆలోచించగలిగిన వాడైతే ఒక విషయాన్ని అంగీకరించాలి. వాళ్ళకి ధర్మబలం ఉంది. ఆ ధర్మబలం దైవ బలాన్ని తీసుకొచ్చింది. ఆ దైవ బలం వాళ్ళు వృద్ధిలోకి రావడానికి కారణమవుతోంది అని చెప్పాలి. కానీ శకుని అలా ఆలోచించడు. శకుని ఏమంటాడంటే వాళ్ళు వృద్ధిలోకి రావడం కేవలం అదృష్టం అంతే. వాళ్ళ సాధన కానీ, వాళ్ళ శక్తి కానీ, వాళ్ళ పరిశ్రమ కానీ, వాళ్ళ గురుభక్తి కానీ, వాళ్ళ ధర్మం కానీ, వాళ్ళ వినయం కానీ, వాళ్ళకున్న దైవానుగ్రహం కానీ, వ్యాసాదులు కూడా వాళ్ళకి చేసేటటువంటి ఆశీర్వచనం కానీ, దాని వెనక కారణాలని కానీ దృష్టిలోకి తీసుకోడు శకుని. ఎంతసేపు ఏమని ఆలోచిస్తాడంటే పాండవులు వృద్ధిలోకి రావడం ఒక అదృష్టం. అదృష్టం అన్నది అన్ని వేళలా ఉండదుగా. అటువైపున్న అదృష్టం ఒకసారి ఇటువైపుకు రావచ్చు, స్థిరపడిపోవచ్చు. కాబట్టి ఇది అదృష్టం చేత పొందినటువంటి వైభవమే తప్ప ధర్మానుష్ఠానము వలన కలిగినటువంటి ఈశ్వరానుగ్రహం అని ఆలోచన చెయ్యలేడు. ఇది ఆయన యొక్క అవగాహన యందున్న పెద్ద దోషం. ఇక స్వభావమునందు అనురక్తి, అవతల వాళ్ళు పాడైపోతుంటే అక్కర్లేని కలహాన్ని కల్పించి తాను పోని ప్రత్యక్షంగా ఉంటాడనుకుంటున్నారు. అందులో తాను ఉండడు. అలా ఉండవలసి వచ్చిందనుకోండి, ఒక రోజు మిగలలేడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి చేతిలో ఎగిరిపోయాడు అనుకుంటున్నారు? ధర్మరాజు గారి వరకు అక్కర్లేకపోయింది. భీముడు గాని, అర్జునుడు గాని, నకులుడు కాని కాదు. ఆఖరివాడు సహదేవుడు మామూలుగా చంపల. ఆ శకుని కళ్ళ ముందు శకుని యొక్క కొడుకు ఉలీకుని కంఠం కోసి దుర్యోధనుడు చూస్తుండగా శకుని కంఠాన్ని తరిగేశాడు. నిజంగా యుద్ధభూమికి వెళ్ళినప్పుడు నిలబడగలిగిన వాళ్ళు కారు. ఎదురుగుండా వచ్చి నిలబడి మాట్లాడలేని పిరికి దద్దమ్మలు 10 మందిని ముందు పెట్టుకుని వెనకనుంటారు. అదే శకుని యొక్క పన్నాడు. అందుకే ఎప్పుడూ కూడా వెనక నుండి ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే తాను సంతోషిస్తుంటాడు. అయితే ఒకటి, అలా ఎప్పుడు జరుగుతుంది? దొరికే వాళ్ళకి అమాయకత్వం ఉండాలి. వాడికి ఒక దుష్టమైనటువంటి వ్యసనం ఒకటి ఉండాలి, ఒక బలహీనత ఉండాలి. ఏమిటా బలహీనత దుర్యోధనుడికి? ఎదుటి వాణ్ణి పాడు చెయ్యాలి, నేను బాగుండాలి. ఈ బలహీనత దుర్యోధనుడికి ఉంది కాబట్టి వాడుకోగలిగాడు శకుని. ఈ బలహీనత లేదనుకోండి, దైవానుగ్రహ సంపన్నులు అనుకోండి, వాళ్ళు ధర్మానుష్ఠాన తత్పరులు అనుకోండి, అలాంటి వాళ్ళని ఇలాంటి శకునులు ఏం చేయలేదు. అందుకే ఇది విదురుడి యొక్క ఆవేదన, అందుకు మాట్లాడుతున్నాడు. అంతేకాని ఏదో మాట్లాడడం ఆయన సరదా కాదు. నీకు బుద్ధి లేదు మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు అంటే నీ చుట్టూ చేరిన వారు నీ కార్యమును పాడు చేస్తున్నారు. తుట్టతుదకు ఇది భీకర సంగ్రామానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ధర్మం ఎటువైపు ఉందో అటు గెలుస్తుంది. నువ్వు ఉండవు, నీ వారు ఉండరు, నా మాట విను. ఇప్పుడు చెప్పకపోతే తనది తప్పవుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఇవాళ శకుని అంత గొప్పవాడైపోయాడు. ఏ కారణం చేత శకుని గొప్పవాడవ్వాలి? ఏ ధర్మం పాటిస్తున్నాడు? ఏ నీతి పాటిస్తున్నాడు? ఇది ఆలోచించుకోవట్లేదు. ఇప్పటికి కలిసి వచ్చిందనుకుంటున్నాడు దుర్యోధనుడు. కానీ అటువంటి వారితో చేరడం, అప్పటికి ఏదో గొప్పగా అనిపించడం ఎంత ప్రమాదకరమో చెప్తున్నాడు విదురుడు. మహాభారతంలో ఉన్న చాలామంది వ్యక్తులు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మడిసిపోయారు. కానీ ఆ వ్యక్తులు వెళ్ళిపోయినా శారీరకంగా ఆ వ్యక్తిత్వాలు మాత్రం ఇప్పటికీ సమాజంలో కొంతమంది వ్యక్తుల మనసులలోకి ప్రవేశించి శాశ్వతంగా అలాగే ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. శకుని ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మీరు చూడండి, ఇంకొకడిని పాడు చెయ్యాలన్న తాపత్రయం ఉన్నవాడు ఉంటే వాడి పక్కన చేరి యువతలవాడికి అవతలవాడికి కలహం పెట్టి తాను సంతోషంగా బ్రతకగలిగినటువంటి వారు ఎంతో మంది ఉంటారు. అదంతా శకుని యొక్క తత్వం. శకుని దూరంగా ఉండాలి అంటే ఒక్కటి చేత కావాలి. మనం దైవభక్తితో, ధర్మమునందు అనురక్తితో, పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని అపేక్షించి మనం ప్రవర్తించగలిగితే శకుని మనల్ని ఏమీ చెయ్యలేడు. చేతికి నూనె రాసుకుని పనసపండు ఒలిచి తొనలు తీశారనుకోండి,
జిగురు అంటదు, పనసతన ఒకటే వస్తుంది. ఏది చేతికి అలదుకున్న కారణం చేత ఇక జిగురు అంటుకోదో దాన్ని అలదుకోవాలి తప్ప జిగురుని నిందించి ప్రయోజనం లేదు. దానికి అంటుకునే స్వభావం ఉంది. నీకు తొన కావాలి, జిగురొద్దు. చేతికి నూనె రాసుకొని పనసపండు ఒలు. సమాజమునందు ఉండాలి. సమాజమునందు సాలగ్రామములున్నాయి, మంచివాళ్ళు ఉంటారు, ధర్మరాజాదులు ఉంటారు, వాళ్లతో కలిసి ఉండు. శకుని నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒక్కటే, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నవాడివైతే శకుని అసలు నీ పక్కన కూర్చోడు. నీకు పథ్యమక్కర్లేదు, నీకు రసేంద్రియ భోగం చాలు. నీ వంటి వాణ్ణి ఎవరు బాగు చేయగలరు? అందుకే విజ్ఞులైన వారు కూడా తొందరపడి మాట్లాడరు. భీష్ముడు మాట్లాడకపోవడానికి, ద్రోణుడు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో అన్యాపదేశంగా చెప్తున్నాడు. పెద్దలు ఎందుకు మాట్లాడలేదో తెలుసా? వాళ్ళంటే ఏనుగులు, నువ్వంటే కుక్కవి. అది ఏనుగు, దాని లక్షణం నడిచి వెళ్ళిపోతుంది. కనీసం కుక్క అని చూడను కూడా చూడదు. మొరగడం నీ లక్షణం. నువ్వు అలాగే అంటావు. నన్నన్నావు. మంత్రిని కాబట్టి, కర్తవ్యత నిష్ట ఉన్నవాణ్ణి కాబట్టి తట్టుకున్నాను. వాళ్ళ పెద్దరికానికి ఆ మాట పడ్డం కష్టంగా ఉంటుంది. నీది హీనమైన జీవితం. ఏమైనా అంటావు, ఏమైనా పడతావు. వాళ్ళలా అనలేరు, పడలేరు. అందుకూరుకున్నారు. ఎంత మర్యాదగా చెప్పాడండి, ఎంత గౌరవంగా చెప్పాడండి. నిజంగా ఆవేశపడకుండా అంత చక్కగా, అంత మధురాతి మధురంగా నిష్ఠుర సత్యాన్ని అప్పటికి కాదు, సమాజమునందు ఎప్పటికీ కాలంతో సంబంధం లేకుండా అందించడంలో విదురుని యొక్క ప్రజ్ఞా పాఠవములు ఎటువంటివో చూడండి. అవి జీవితంలో అర్థమైతే చాలా సందర్భాల్లో మనసులో పెద్ద పెద్ద వైక్లభ్యములు ఏర్పడవు. హాయిగా ఓసారి విదురుడి యొక్క పద్యాలు జ్ఞాపకానికి వచ్చి నవ్వుకుని నిలబడగలుగుతాడు. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, మొదలనప్రియమయ్యును తుది గరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు మేమాడక యొలసి ఎట్టివాడు తగు సహాయుండు భూవల్లభునకు. అయితే ఒక మాట అడుగుతావు, దుర్యోధన నాకు తెలుసు, పెద్దలైన వారు మాట్లాడరన్నావు కదా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు పెద్దరికం లేదా అంటావేమో. నేను చెప్పనా? మొదలనప్రియమయ్యును తుది గరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు. మనకి ప్రియమైన వాళ్ళు, వాడికి మనం ప్రియం కాకపోవచ్చు, అది వాడి కర్మ. మనకి వాడంటే ప్రేమ, అయ్యో వాడు ఉద్ధరింపబడాలి, వాడు బాగుపడాలని మనకి తాపత్రయం, వాడికి మన యందు శత్రుత్వం. అప్పుడు బలవంతంగానైనా సరే మంచి మాట చెప్పవలసిందే. నీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు నువ్వు చెప్పకుండా ఆపేస్తే అది ప్రేమని చంపేసుకుని అవతల వాడు పాడైపోవడానికి కారణమయ్యావా? నువ్వు వద్దంటే ఆగట్లేదు. ఆగకుండా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. దుర్యోధన, నాకు ప్రేమ లేకపోతే ఉత్తరక్షణం ఆపు ఊరుకునేవాడిని. ఉంది కాబట్టి చెప్తున్నా, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎంత హితవాక్కు మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత ప్రేమగా మాట్లాడాడండి. అది అర్థం చేసుకోలేకపోతే అవతల వాడికి ఇంకా ఎవరు అభ్యున్నతిని కట్టబెట్టగలరు, ఎలా వృద్ధిలోకి తీసుకురాగలరు? అందుకే మహాభారతాన్ని బాగా వినాలి, పెద్దలు వినాలి, పిల్లలు బాగా వినాలి. ఎందుకో తెలుసా? జీవితం వాళ్ళది. శకునిని జీవితంలోకి రానివ్వకుండా ఉండవలసిన అలవాటు చేసుకోవలసిన వాళ్ళు. మాట కొద్దిగా కఠినంగా ఉన్నా ఎవరు తమ యొక్క హితాన్ని కోరి మాట్లాడతారో అలాంటి వాళ్ళ పాదములకు నమస్కరించి జీవితంలోకి ఆహ్వానించి వాళ్ళ మాటల్ని ఒడిసి పట్టుకుని శిరోధార్యంగా స్వీకరించి జీవితాన్ని దిద్దుకోవలసిన వాళ్ళు. అందుకే మహాభారతం వయసుతో సంబంధం లేకుండా అందరూ విని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి పంచమవేద స్వరూపంగా వ్యాస భగవానుడు మనకిచ్చి మనందరినీ తరింపచేసి మహోపకారం చేసి పెట్టాడు. కాబట్టి నాకు నువ్వు చాలా ఆప్తుడవు కనుక, నాకు నీ యందు ప్రీతి ఉన్నది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నిజానికి ఇలా చెప్పినవాడు వాడు తగు సహాయుండు భూవల్లభునకు, వాడు నిజంగా సహాయం చేస్తున్నవాడు. ఇదిగో ఇలా జీవితంలో గెలిచినట్టు కనపడుతున్నాడే, వాడు సహాయం చేస్తున్నవాడు కాదు, శాశ్వత వైరాన్ని తీసుకొస్తున్నటువంటి వాడు. దాని వలన పడిపోతావు.
ఈ మాట వింటే జీవితం అంతా సుఖంగా ఉంటావు. వాడు దేవుడు అనుకుంటున్నావు, వాడు హితుడు అనుకుంటున్నావు, స్నేహితుడు అనుకుంటున్నావు, గురువు అనుకుంటున్నావు, బంధువు అనుకుంటున్నావు, నీకు పెద్దవాడు అనుకుంటున్నావు, నువ్వు వాడి మాట వినవలసిన వాడు అనుకుంటున్నావు. యథార్థమునకు అప్రకటితమైనటువంటి నీకు మంత్రిగా భావిస్తున్నావు. నేను మంత్రిని రాజ్యానికి, కానీ నీకు సంబంధించినంత వరకు మంత్రాంగం అంతా శకుని చేస్తున్నాడు. వాడితో ఆలోచించి నిర్ణయాలు చేసుకుంటున్నావు. ఎందుకని? నీ హితము వాడు చెప్తాడనుకుంటున్నావు. కాదు, వాడి బలహీనత వాడుకుంటున్నాడు. ఇంకొకడు పాడైతే వాడికి సంతోషం, వాడు సంతోషం పొందడానికి నిన్ను వాడుకుంటున్నాడని గుర్తించలేకపోతున్నావు. ఎంత గొప్పగా చెప్పాడండి మహానుభావుడు. నిజంగా అర్థం చేసుకునేవాడు ఉండాలి కదూ. ఎంత గొప్ప వర్షం అయితే మాత్రం సముద్రంలో పడితే ఉపయోగం ఏముంది? పంట చేలో పడితే ఉపయోగం. కానీ అందువల్ల ఇంత గొప్పగా విదురుడు చెప్పినా అందుకునేవాడు లేకపోయాడు అక్కడ అని ఆయన నా మాట ఇప్పటికైనా వినవయా అని ఆగాడు. అటువైపు చూశారు. నిర్లక్ష్యం. ఏదో మాట్లాడతాడు, వద్దన్నా మాట్లాడతాడు, ఏదో మనకి హితుట్ట. ఏమిటి ఈయన మాట వినేది? అందుకు నేను లెక్కే పెట్టలేదు అసలు. కనీసం ఎవరు జోక్యం చేసుకోవాలి? ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని నోరు మొయ్యి, ఇప్పటికైనా ఆపు ఆట, రాజ్యము వాళ్ళదే, ద్యూతక్రీడ అన్నది ఎక్కడ వరకో అక్కడ వరకే, ఆ పరిధిని దాటిపోయావు. శకుని మాయాజూతంతో వాళ్ళ సామ్రాజ్యాన్ని గెలిచాడు, నేను అంగీకరించాను అని ధృతరాష్ట్రుడు అనాలి. అనలేదు సరికదా, తన కొడుకు గెలిచాడని సంబరపడిపోతూ విదురుడి మాటలకు ఆమోదం తెలపకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.